చెప్తాడా అని ఆమె టెన్షన్లు ఉన్నది ఆమె. నేను నిర్మలను చూస్తున్నా, అమ్మ ఏమంటాడా ఏం కథనా. మేడం నాకు కూడా బుర్ర ఉంది, ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఏది పేల్చాలి. ఉన్నా అట్లే డోంట్ వరీ. ఇంకొక మాట చెప్తా, నాకు రాజకీయంగా నా మనసులో ఇంకొక కోరిక ఉంది. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తుంది. రియల్ అన్న, వెరీ సీరియస్ ఇది. ఈ నవంబర్ నాకు ఒక రాజకీయమైన అది కాదు, ఏది మీరు అనుకుంది కాదు, మీరేదో అనుకుంటున్నారు అది కాదు, సీఎం సబ్జెక్ట్ కాదు 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 సీఎంది చెప్తి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు, మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. ఇక వాళ్ళ పంచాయతీ, మనకు సంబంధం లేదు, అది మనం దాంట్లో పోము. కానీ నాకు పొలిటికల్ ఇంకొక డిజైన్ ఖతర్నాక్ ఉంది. అది ఇదే నెల, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 3 నెలల, అంటే ఈ జూలై అయిపోయినా ఇప్పుడు 29, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్, ఈ 4 నెలల్లో కొంత రాజకీయపరమైన కొంత క్లారిటీ వస్తుంది నాకు. ఆ క్లారిటీలో క్లారిటీ ఉంటే నవంబర్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనసులో ఏముందని చెప్పే పరిస్థితి వస్తుందా, అప్పుడు ఇప్పుడు ఇట్లా మార్చి చెప్పిన ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుందా ఉంటుంది. నేను ఎందుకంటే నాకు 24/24 పొలిటికల్, నేను పబ్లిక్ పాలిటిక్స్, నో ఫ్యామిలీ, భార్య పిల్లలు ఉండదు నాకు, పబ్లిక్ పాలిటిక్స్. విన్నావా, ఇది నా లైన్ ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మళ్ళీ మీతోటి నవంబర్లో షేర్ చేస్తా. బిఎల్ఏ స్టార్ట్. వాస్తవానికి కూడా 4 నెలల కిందట జూలై 30 తారీఖు లోపల నా మనసులో ఉన్నది మాట్లాడతా అనే మాట చెప్పడం జరిగింది, అది వాస్తవం కూడా. ఎందుకంటే నాకు కొంత ఏదైనా చెప్తే మాట్లాడే అలవాటు కూడా ఉంది నాకు. ఇక అందరికి కూడా తెలుసు, ఏదైనా ఉంటే లోపల పెట్టుకోడు, ఓపెన్గా మాట్లాడుతాడు అని ఉంది అన్నది నిజమే. జూలై 30 లోపల రాజకీయపరమైన కొన్ని మనసులో ఉన్న మాటలు జూలై 30 లోపల మాట్లాడతా అనే మాట చెప్పింది వాస్తవమే, అది నిజమే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, గత 3.5 సంవత్సరాల క్రితము, 3.5 years అయింది, అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు 3.5, అంటే అదంతా కలుపుకొని మనకు కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఇది ఒక 2.5 years, తర్వాత ఒక 1 year. ఈ 3.5 సంవత్సరాల కంటే ముందు ఏదన్నా పార్టీలో లోపాలున్నా, లేకపోతే పార్టీలో కార్యకర్తల వ్యవహారం ఉన్నా, పార్టీలో నాయకుల వ్యవహారం ఉన్నా, నేను బయట మాట్లాడినప్పుడు, మాకున్న కాంగ్రెస్ స్వేచ్ఛా స్వతంత్రంలో బయట మాట్లాడినప్పుడు దాన్ని జనరల్గా మీడియా బాగా కవర్, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి కొంత ఫైట్
పరంగామైనటువంటి ఉంటాయి కాబట్టి జనరల్గా అది మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా క్యాచ్ చేస్తుంది. అయితే 3.5 సంవత్సరాల క్రితము బహుశా మీ అందరు కూడా ఐడియా ఉంది, నేను జూలై 30 తారీఖు లోపల కొంత మనసులో ఉన్నాయి కార్యకర్తల వ్యవహారం కానీ లేకపోతే పార్టీ నాయకుల వ్యవహారం కానీ, కాంగ్రెస్ పార్టీ నన్ను కలిసిన వాళ్ళకు సంబంధించి ఎవరన్నా నాకేమన్నా మైండ్లోకి వస్తే కొన్ని విషయాలు ఇంటర్నల్గా చెప్తా, బయట కూడా చెప్తా. ఇంటర్నల్గా చెప్పినా ఇంటర్నల్గా ఇన్నోళ్ళు కూడా బయట చెప్తారు, మీడియాకి చెప్తారు, అది బయటకు వచ్చేస్తుంది. 1-2 సందర్భాల్లో నేను 3-4 సందర్భాల్లో ఏది మా పిఎస్సి కమిటీ మీటింగ్లో చెప్పినవి కూడా బయటకు వచ్చినాయి. నేను చెప్పకపోయినా ఆ లోపల ఎవరో ఒకరు చెప్తారు, అది దాన్ని ఆపలేం, చేయలేము. అందుకనే మీరు ఈ మధ్యలో చూడండి, మొన్న కూడా పిఎస్సి కమిటీ మీటింగ్ అయితే నేను పోలే. ఎందుకు పోలేదంటే పోతే నేను కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుందేమో అని, కొన్ని మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడితే అందరికి ఇబ్బంది అవుతుందేమో అని నేను పోలే. వాస్తవాన్ని కూడా పిఎస్సి కమిటీ మీటింగ్ అందుకే పోలే. మొన్న ఏదో 2 నెలల కిందట ఏదో పిఎస్సి కమిటీ మీటింగ్ అయితే పోలే. పోకపోతే కూడా మీరు బ్రేకింగ్లు వేసారు, జగ్గారెడ్డి పిఎస్సి కమిటీకి హాజరు కాలేడు వేసేసారు. సరే, అది పెద్ద నష్టమేం కాదు. పోకపోతే నేను పోకపోతే పొయ్యేదేంది, ఊరికేదేంది, దానివల్ల అయ్యే నష్టం లేదు. పోయి నేను ఏదైనా పిఎస్సి కమిటీలో మాట్లాడితే అవి బ్రేకింగ్లు అయితే నష్టమైతే, కానీ జగ్గారెడ్డి పిఎస్సి కమిటీ మీటింగ్ ఉన్నంత మాత్రాన పెద్ద ఫరక్ పడేది ఏం లేదు, అది పెద్ద ఇష్యూ కాదు. అది మీరు ఎన్ని బ్రేకింగ్లు వేసుకుని ఏం కాదు. కానీ పోతే ఖచ్చితంగా కొన్ని అంశాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు బయట ఏమవుతుంది, కొన్ని విషయాలు ఇన్ఛార్జ్ నటరాజన్ గారికో, పిసిసి ప్రెసిడెంట్కో, సీఎం గారికో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక అందులో ఏమన్నా మిస్ఫైర్ అయితే బయటకు వస్తాయి, బ్రేకింగ్ పడతాయి, ఏదో లోపల ఏదో మీరు ఒకటి ఉంటే 2 వేస్తారు మీరు, న్యాచురల్ మీడియా. కాబట్టి నేను అందుకే పిఎస్సి కమిటీకి పోలే. వాస్తవాన్ని కూడా ఎందుకులే, ఇక బాగుండదులే, ఎందుకు నేను పోలే. ఇప్పుడు నువ్వేమో అడిగినావు, మీరేమో అడుగుతున్నారు, మీరు చాలా జ్ఞాపకం పెట్టుకొని అడుగుతున్నారు. అది కూడా ఇక అడిగినప్పుడు నేను జవాబు చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పేది కూడా అంత ఈజీ కాదు. మీరు అడిగారు కదా 30 తారీఖు లోపల, మీరు అడిగారు కదా అని అంతర్గత విషయాలు అది ఏం కూడా చెప్పడానికి వీల్లేదు, చెప్పొద్దు కూడా. కానీ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, నేను గత 3.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వ్యవహారాలకు సంబంధించి కానీ, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వ్యవహారాలకు సంబంధించి కానీ 3.5 ఏళ్ళ నుంచి నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా మీడియా ముందు కానీ లేతే ఎవరితోటైనా పర్సనల్గా కానీ ఇప్పటిదాకా నేను ఎలాంటి విషయాలు మాట్లాడలే.